హాయ్ అండి. ట్రెండ్ బాగా ట్రెండ్ అవుతున్న కర్వ్ స్కేల్ ఆర్డర్ పెట్టానండి. నాకు కూడా యూజ్ అవుతుందేమో అని చూద్దామని. ఈ స్కేల్ అయితే బిగినర్స్‌కి బాగుంటుందని మనకి చెప్తున్నారు కదా! ఓకే, ఎలా ఉంటుందా అనేసి నేనైతే ఆర్డర్ పెట్టాను. అది ఈరోజే వచ్చింది. ఇంకెందుకు ఆలస్యం, కట్ చేసి గబగబా చూసేయకపోతే మనకు కంగారు ఆగదు కదా! మొత్తానికి కర్వ్ స్కేల్ వచ్చిందండి. చూసారు కదండి, కర్వ్ స్కేల్. దీనిపైన టైలర్ లీవ్ కర్వ్ అని రాసింది. ఇది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి, బిగినర్స్కి ఇది చాలా వరకు ఉపయోగపడుతుందండి. కానీ దీన్ని ఎలా యూజ్ చేయాలనేది తెలుసుకోవాలి. ఎందుకంటే ఎలా పడితే అలాగా కట్ చేసామంటే పాడైపోతుంది. ఇది లెంత్ వచ్చింది చూసారా, ఈ లెంత్ వచ్చి మనకి 1 ఇంచ్ ఉంది. మనం అయితే 1 ఇంచ్ పెట్టం కదా, 3/4 ఇంచ్ పెడతాం, లేదా ఇంకొంచెం తక్కువే పెడతాం. దానికోసం ఈ స్కేల్ తీసుకునే వాళ్ళు దీన్ని ఎలా యూజ్ చేయాలనేది క్లియర్గా చూడండి. నేను ఇప్పుడు చూపిస్తాను. అలా మాత్రమే మెజర్మెంట్ చేసుకోవాలి. ఇంకెందుకు ఆలస్యం, దీన్ని ఎలా యూజ్ చేసి హ్యాండ్ కట్ చేసుకోవాలో చూపిద్దామా. వెల్కమ్ టు యానం గోదావరి యూట్యూబ్ ఛానల్. నేను ఇంకా ఇటువంటి మంచి మంచి వీడియోస్ పెడతాను కాబట్టి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకి మటుకు ఈ స్కేల్ కోసం ఇన్ఫర్మేషన్ అందాలి కనుక కంపల్సరీ షేర్ చేయండి. ఓకేనా? పదండి, ఇది ఎలాగా యూజ్ చేయాలో చూపిస్తాను. బ్లౌజ్ మొత్తం కట్ చేసేసానండి. హ్యాండ్ పీస్ ఇది. హ్యాండ్ కట్ చేసుకోవడానికి మనం ఎలా అయితే తీసుకుంటామో మొత్తం అంతా నేను మార్క్ చేసి పెట్టుకున్నాను. మీకు కూడా చూపించాలి కదా, అర్థం అవ్వాలనేసి మళ్ళీ నేను చూపిస్తున్నాను. ఈ హ్యాండ్ పొడవు అయితే 10 ఉందండి. దీనికి కరువు అయితే నేను 3.5 ఇంచెస్ తీసుకున్నాను. పొడవుగా ఉన్న దానికి ఎప్పుడు కూడా 3.5 పెట్టుకుంటాం కదా, అలాగే ఆర్మ్ డౌన్ వచ్చి 9 ఇంచెస్ ఉంది. దాన్ని మనం సగానికి ఫోల్డ్ చేసుకుని పెట్టుకుంటాం కదా, సేమ్ ఎలా అయితే మనం బ్లౌజ్ హ్యాండ్ కట్ చేయడానికి మార్క్ చేసుకుంటామో అలా మార్క్ చేసుకుని ముందుగా పెట్టుకోవాలి. 2 ఇంచెస్ లోతు పెట్టుకున్నాం కదా. నేనైతే షోల్డర్ దగ్గర నుంచి 2 ఇంచెస్ మార్క్ చేసుకుంటాను. 1 ఇంచ్కి ఒకటి, 1 ఇంచ్కి ఒకటి. ఎప్పుడు నేను హ్యాండ్ కట్ చేయాలంటే ఇలాగే మార్క్ చేసుకుంటాను. ఇప్పుడైతే కర్వ్ స్కేల్తో ఎలా మనం డ్రా చేసుకోవాలనేది చూపిస్తాను. ఇలా అయితే పెట్టుకోకూడదండి. ఇలా పెడితే రాంగ్ సైడ్ వస్తుంది. మనం రైట్ సైడ్ అంటే ఈ సన్నగా ఉన్నది భుజం దగ్గరికి వచ్చేలాగా, కొంచెం లావుగా ఉన్నది చూసారా, అది డౌన్ వైపుకి వెళ్ళేలాగా పెట్టుకోవాలి. ఇదైతే ఫస్ట్ హ్యాండ్ లోతు కాదండి, నీట్గా ఎలా నీట్గా తిప్పడం రావట్లేదండి చాలామందికి. చూస్తున్నాను కదా, నేనే నేర్పించే వాళ్ళకి కూడా హ్యాండ్ కరువు తిప్పడం రావట్లేదు. దానికోసం ఇది పర్ఫెక్ట్ షేప్ వస్తుంది. ఇది పక్కన పెట్టేసి లోతు ఎలా తీసుకోవాలో వచ్చిన వాళ్ళు లోతు తీసేసుకుంటే సరిపోద్ది. కానీ దీన్ని ఉపయోగించి లోతు తీసుకోవాలనుకుంటే కనుక మనం మళ్ళీ సేమ్ మెథడ్ ఫాలో అవ్వాలి. పెద్ద బ్లౌజ్ అయితే 3/4 ఇంచు, చిన్న బ్లౌజు అంటే 30 కంటే చిన్న బ్లౌజ్ అయితే 1/2 ఇంచు, 30 కంటే పెద్ద బ్లౌజ్ అయితే కనుక 3/4 ఇంచు డౌన్ పెట్టుకోవాలి. మళ్ళీ మనం ఒరిజినల్ దగ్గర నుంచి 1 ఇంచ్కి ఎదరికి మార్క్ చేసుకుని ఆ తర్వాత మనం స్కేల్ ఎలా అమరుతుందో చూసుకుని పెట్టుకోవాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా స్కేల్ సెట్ చేసుకోవాలి. ఇలా కూడా కాదు, నేను ఫస్ట్ చాలా ట్రై చేశాను, ఏంటి ఇలా వస్తుందని. ఆ తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఇలా సెట్ చేసుకుని పెట్టుకోవాలి. సేమ్ స్కేల్ ఎలా ఉందో అలా గీసేసుకోవచ్చేమో అనుకున్నాను, కానీ అలా అయితే కాదండి. అలా గీయడం వల్ల మొత్తం బ్లౌజ్ హ్యాండ్ పాడైపోతుంది. వీడియోలో చూసిన విధంగానే మీరు సెట్ చేసుకుని కరువు తిప్పుకోవడం కోసమే, ఏంటంటే ఇది నీట్గా గీత వేయడం కోసం ఈ స్కేల్ మనకి ఉపయోగపడుతుంది. కట్ చేయడం వచ్చు, గీసుకోవడం వచ్చు అనుకున్న వాళ్ళు హ్యాండ్తో ఎలాగో చేసుకుంటారు. కానీ బిగినర్స్ కోసం నీట్గా చాలా అందంగా రావాలి అనుకుంటే కనుక ఈ స్కేల్ తీసుకోండి. నాకైతే బ్లౌజ్ పీస్ ముక్క పడుతుంది అదిమాట. స్కేల్ అయితే బాగుందండి, పర్వాలేదు, తీసుకోవచ్చు. తక్కువ కాస్టే. నాకైతే మీషోలో 85 రూపాయలకి వచ్చింది. గీసుకునే విధానం బట్టి కూడా మనకి చక్కగా ఉంటుంది. 2-3 రకాలుగా పెట్టుకుని చూసుకుని అర్థం చేసుకుని డ్రా చేసుకోవడం చాలా బెస్ట్. అర్థం కాకపోతే నా వీడియోనే కాదు, ఏ వీడియో అయినా సరే 1-2 సార్లు చూసి సెట్ చేసుకుని కట్ చేసుకోండి. 1-2 సార్లు కట్ చేశారంటే మీకే అలవాటైపోతుంది. ఈజీగా కరువు తిప్పేసుకుంటారు. కరువు స్కేల్ని ఉపయోగించి టక్ హ్యాండ్స్ కట్ చేసేస్తారు. ఓకేనా? వీడియో నచ్చిందంటే
ఇన్ఫర్మేషన్ ఉంది అనిపిస్తే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్ చేయడం కోసం నాకు సపోర్ట్ చేయండి. నా నెక్స్ట్ వీడియోలో అసలు కటింగ్ నేర్చుకోవడం కోసం లేదా మనం బ్లౌజ్ కటింగ్ కానీ డ్రెస్ కటింగ్ కానీ చేసేటప్పుడు మనకి ఏమేమి థింగ్స్ ఉపయోగపడతాయి, మనం ఏమేమి కత్తిరి కానీ కరువు స్కేల్ కానీ లేదా రోలర్ కానీ ఇలాంటి వస్తువులు ఏం కొనుక్కుంటే మనకు బాగా యూజ్ అవుతాయో నా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. మిస్ కాకుండా చూసేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈజీగా చాలా కొనేసుకోమంటారు, కానీ అవి మనకు ఉపయోగపడతాయా లేదా అనే దానికోసమే నేను క్లియర్గా చెప్తాను. ఇంకా గీచు ముక్క కరెక్ట్గా ఉపయోగపడుతుందా, మన ఫ్యాబ్రిక్ పెన్సిల్ కరెక్ట్గా ఉపయోగపడుతుందా అనేది కూడా చెప్తానండి. నేను అవి కూడా చూపిస్తాను. టైలరింగ్ నేర్చుకోవడం కోసం లేదా మనకి ఏది బాగా పర్ఫెక్ట్గా ఉపయోగపడుతుంది అనే ప్రతిదీ కూడా క్లియర్గా చెప్పడానికి ట్రై చేస్తాను నా నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.